ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన అలాగే చాలా రోజుల పాటు నిల్వ ఉండే నోరూరించే రెసిపీ. ఈ రెసిపీ దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మా, అన్నం దేనిలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ టమాటా నిల్వ పచ్చడి. ఈ టమాటా నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో 4 కేజీల టమాటాలు తీసుకొని పచ్చడి చేస్తున్నాను. మీరు 1 కేజీ టమాటాలతో పచ్చడి చేసుకోవాలంటే దానికి సరిపడేలా ఏవేవి ఎంతెంత వేసుకోవాలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు 1 కేజీ టమాటాలతో చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న కొలతలు ఫాలో అవ్వండి. ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఈ పచ్చడిని చేశారంటే చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా టమాటాలను ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను ఒక క్లాత్తో తడి లేకుండా తుడిచి 1 గంట సేపు ఎండలో పెట్టుకోండి. ఈ లోపల ఈ పచ్చడికి కావాల్సిన పొడులను రెడీ చేసుకుందాం. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు మెంతులు వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల లోపల కూడా బాగా వేగి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పెనంలో 1/2 కప్పు ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి. ఇవి కొద్దిగా చిట్పట అనేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కప్పు జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోండి. ఈ జీలకర్ర చిటపట అంటూ మంచి స్మెల్ వస్తూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండలో పెట్టుకున్న టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇక్కడ చూడండి, టమాటాలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న టమాటాలను మళ్ళీ 1 గంట సేపు ఎండలో పెట్టుకోండి. ఈ టమాటాల పైన దుమ్ము పడకుండా అలాగే పక్షులు వాలకుండా ఉండడం కోసం పైన పలుచటి క్లాత్ని ఇలా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా కడిగి ఇలా ఎండలో పెట్టుకోండి. ఈ లోపల ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా పొడి చేసుకోండి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే జార్లో మెంతులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ పొడిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే జార్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడులన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎండలో పెట్టిన టమాటాలు చూడండి, కొద్దిగా వాడినట్లుగా అయ్యాయి. ఇలా ఎండలో పెట్టడం వల్ల టమాటా పచ్చడి బూజు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 లీటర్ నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె పోసుకోండి. నూనె వేడైన తర్వాత ఎండలో పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు ఉప్పు, 3 టీ స్పూన్ల పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటాలు మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. టమాటాలు మగ్గి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఈనెలు తొక్కలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు 1 కప్పు వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అవ్వకుండా కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా మిశ్రమం అంతా కూడా కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1/2 లీటర్ నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె పోసుకోండి. ఈ నూనె మీడియం హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 కప్పు వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల పైన తొందరగా కలర్ రాకుండా లోపల బయట కూడా ఈక్వల్గా కుక్ అవుతాయి. ఈ వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకు 1/2 కప్పు వేసుకోండి. ఈ కరివేపాకు వేగి క్రిస్పీగా అయిన తర్వాత 2గా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను 10 వేసుకోండి. ఎండుమిరపకాయలు వేగి ఇలా లైట్గా కలర్ వచ్చినప్పుడు
1 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకోండి. ఈ టమాటా మిశ్రమాన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా నూనెలో వేగి నూనె పైకి తేలేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా నూనెలో వేగడం వల్ల ఎక్కువ రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 కప్పుల మిరప్పొడి వేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, మెంతి పొడి, ఆవాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పొడులు వేసుకుంటే టమాటా పచ్చడి కలర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పొడులన్నీ కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలిపి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఈ పచ్చడి కలర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడిని గ్లాస్ జార్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.